అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో బస్సులో ఉన్న 20 మంది గాయపడ్డారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాతులను రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బస్సు లోయలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అందరూ సురక్షితంగా బయటపడినట్టేనా? మరి అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది రాజబాబు? సుమిత్ర, ఏదైతే అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మందిలో కూడా 5గురి పరిస్థితి విషమంగా ఉంది. 5గురిని కూడా రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే బస్సు రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గరికి వెళ్లేసరికి వంతెనపై నుంచి ఒక్కసారిగా డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్ల ఒక్కసారిగా వంతెన పై నుంచి లోయలోకి దూసుకు వెళ్ళింది. వెంటనే అక్కడ చెట్టును ఢీకొట్టడంతో లోయపై ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఏదైతే లోయ ఉందో కిందన ప్రవాహం కూడా ఉంది. ప్రస్తుతం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడ ప్రవాహం కూడా ఉంది. ఆ ప్రవాహంపై చెట్టుని ఢీకొట్టి గాలిలో ఏలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే బస్సు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఇరుక్కున్న ఎవరైతే ప్రయాణికులు బస్సులో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం 5గురి పరిస్థితి అయితే విషమంగా ఉంది. 5గురిని కూడా కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. మిగిలిన 20 మందిని కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అంటే రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఏదైతే వంతెన ఉందో వంతెనకి సంబంధించి వేగంగా టర్నింగ్ తిప్పడం వల్ల అక్కడ వేగంగా దూసుకెళ్లి లోయలోకి దూసుకు వెళ్ళింది. అంటే అక్కడ చెట్టు ఉండడంతో చెట్టుని ఢీకొని గాలిలో ఏలాడుతుంది. ఒకవేళ చెట్టు కనుక లేకపోతే బస్సు నేరుగా ప్రవాహంలోకి లోయలోకి దూసుకెళ్లిపోయేది. పెద్ద ప్రమాదమే ఉండేది. 20 మంది కూడా ప్రస్తుతం అయితే కనుక చెట్టుని ఢీకొట్టడం వల్ల అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజబాబు. మధ్యలో అది వంగిపోతుంది కరెంట్ రాయకపోవడం అలాగే ఎక్కడి నుంచి లాగండి అలా ఇక్కడి నుంచి లాగండి ఎలా జరిగి పైకి తీసేయండి. బ్యాగ్ తీసేయండి, దాంట్లో వేయండి.